పడవవుతుంది. Order. మనకు ఇండియా స్వాతంత్రం వచ్చింది. మన ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహనీయులు పోరాటము చేశారు. అలాంటి వాటిలో స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రలో అనుసంధానించే ఒక అందమైన సందర్భం. మనం పీల్చే గాలి, మనం పీల్చే వాయువుల వెనుక ఎంతోమంది ప్రాణదానము ఉంది. మన స్వాతంత్ర దినోత్సవం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు. ఏ దేశము స్వాతంత్రాన్ని పొందేందుకు మన భారత మాత పడినంత వేదనను పడలేదు, స్వేచ్ఛను అందించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకున్న ప్రతి సార త్యాగ గనులను అందరము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. ఈ కాలేజీల్లో, స్కూళ్ళల్లో, మరి మన ఆఫీసులలో అక్కడ అందరూ కూడా మనము ఈ యొక్క తమ ఆయువులను గురించి త్యాగం చేసి భారత మాతకు స్వేచ్ఛను అందించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగదనులను అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. ప్రియమైన మిత్రులకు అందరము మరి స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్ళు నేటితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన స్వేచ్ఛను, మన హక్కులను కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఒకసారి స్మరించుకోవాలి. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలి. మన దేశాన్ని 200 ఏళ్ళు పాలించారు. వారి యొక్క వాణిజ్యం కోసం మన భారతదేశానికి వచ్చారు. కానీ వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తం దోచుకున్నారు. సంపదను, ప్రజలను దోపిడీ చేశారు. మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడిన ఎంతోమంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15న
భారతదేశంలో స్వాతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి. మనందరము కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా కాకుండా భారత పౌరులుగా గుర్తింపును పొందాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉంటాయి. మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రతిని సాధించాలని కోరుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రజలను దోపిడీ చేశారు. మన పూర్వీకుల శతాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలను స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశ స్వతంత్ర దేశంగా మారింది. ఈ స్వతంత్ర దినోత్సవాన్ని వేడుకుంటున్న ప్రతి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలని మనందరము భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు కూడా ఉంటాయని ఈ సందర్భంగా మనము తెలుసుకున్నాం. జై హింద్.